ఐజీగా పనిచేస్తున్నారు. లడ్డాను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరుంది. ఆయనను తిరిగి ఏపీ సర్వీస్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ సర్వీస్కు వచ్చాక కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆయన రాజస్థాన్ నుంచి ఏపీకి వచ్చారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ ఎస్పీగా కూడా పనిచేశారు గతంలో. అలాగే ఎన్ఐఏలో కూడా కీలకమైన బాధ్యతల్లో పనిచేశారు. విజయవాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. విశాఖ కమిషనర్గా కూడా పనిచేశారు. జగన్పై కోడికత్తి దాడి సమయంలో ఆయన విశాఖ కమిషనర్గానే ఉన్నారు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో ఐజీగా మహేష్ చంద్ర లడ్డా పనిచేస్తున్నారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, లడ్డాను ఆంధ్రప్రదేశ్కు రప్పించి కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఎటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అటు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఐపీఎస్ అధికారుల నియామకాలకు సంబంధించిన అంశంలో చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. గత 5 ఏళ్ల జరిగిన అవినీతి అక్రమాలను వెలుగు తీసుకురావడంతో పాటు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ తీసుకురావడం, అదేవిధంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, స్కాములన్నీ బయటికి తీసుకురావడానికి ఖచ్చితంగా ఒక నికార్సైన పోలీస్ అధికారులు కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే జల్లెడ పట్టి పూర్తిగా ఎక్కడైతే సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయారో ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ మీద ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు లడ్డాకి కీలక శాఖ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం డిప్యూటేషన్ మీద ఉన్నారు. ఏపీ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి, 1998 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి ప్రస్తుతం డిప్యూటేషన్ మీద ఉన్న నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కొన్ని కీలక దానికి బాధ్యతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ఇప్పటి వరకు అయితే ఏ శాఖ ఏ విస్తరణ దానిపైన స్పష్టత రాలేదు. కానీ అటు సిఐడికి సంబంధించి లేకపోతే ఏసీబీకి సంబంధించి కొన్ని కీలకమైన ఉన్నవి, అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా కీలకంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏది ఇస్తారో దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది. కానీ కీలకమైన శాఖకు సంబంధించి బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం అయితే ఉంది. రోహిత్, గతంలో 2018లో జగన్ విశాఖ కమిషనర్ ఉన్న సమయంలోనే జగన్ మీద కోడికత్తి దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కమిషనర్ పనిచేశారు. తర్వాత ఆయన 2022 వరకు ఏపీ సర్వీస్ ఉన్నప్పుడు తర్వాత బయటికి ఆయన డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయిన నేపథ్యంలో తిరిగి లడ్డాన్ని తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. మనకంటున్న సమాచారం ప్రకారం సిఐడికి సంబంధించినటువంటి సిఐడి చీఫ్ గా నియమించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సిఐడికి సంబంధించిన అంశంలో గత 5 ఏళ్ల కాలంలో పూర్తిగా ఏ విధంగా అంటే అక్రమ కేసులు పెట్టడం, లేకపోతే వేడి కేసులు సెక్షన్ తీసుకొచ్చి పెట్టడం అనేక సంఘాలు చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ ఇలా అనేక మంది మీద కేసులు పెట్టారు. చాలా మంది టీడీపీ నేతల్ని జైలుకి పంపించిన నేపథ్యంలో ఆ సిఐడికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అవకతవకల మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు ఉంటాయి. కాబట్టి సిఐడి చీఫ్ గా లడ్డాను తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొంత ఈ సిఐడి చీఫ్ గా తీసుకొస్తే పూర్తి స్థాయిలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే నాయకులకు సంబంధించినటువంటి స్కాములన్నీ బయట తీసుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సిఐడి చీఫ్ గా అయితే లడ్డాను తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. పోలీస్ శాఖలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉందని మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టీం అయితే సిద్ధం చేసుకుంటున్నారు. రోహిత్, అటు ఇంటెలిజెన్స్ డీజీగా బాలసుబ్రహ్మణ్యం పేరు వినబడుతుంది. ఆయన చంద్రబాబుని కలిశారు. గతంలో ఆయన విజయవాడలో చంద్రబాబు ఉన్నప్పుడు రవాణా శాఖ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేసిన నేపథ్యం ఉంది. మరోవైపు ఇప్పుడు సిఐడికి సంబంధించి చూస్తే లడ్డాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఏసీబీకి సంబంధించినటువంటి దానికి ఏసీబీ చీఫ్ కూడా కీలకమైన అధికారిని తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా కీలకమైనటువంటి పోస్టులకి కొంత సీనియర్ ఐపీఎస్ అధికారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ప్రస్తుతం కంటిన్యూ చేసే అవకాశమే ఉంది. హరీష్ కుమార్ గుప్తా ఇంకా పదవీకాలం ఉంది కాబట్టి ఆయన కంటిన్యూ చేస్తారని తెలుస్తుంది. ఒకవేళ మార్చాల్సి వస్తే వేరే వాళ్ళకి ప్రపోజల్స్ వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఐఏఎస్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సెంట్రల్ సర్వీస్ ఉన్నటువంటి అధికారులు వెనక్కి తీసుకొస్తున్నారు. తన సీఎంఓకి సంబంధించి లేకపోతే ఇతర శాఖలకు సంబంధించి కానీ కొంత నిక్కచ్చిగా ఉండి సీనియర్ ఐఏఎస్ అధికారుల వైపు కూడా చంద్రబాబు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఐపీఎస్ లకు సంబంధించి ఐపీఎస్ అనేవి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండడంతో పాటు జిల్లాలకు సంబంధించిన ఎస్పీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కీలకంగా అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రోహిత్, రైట్ రాజేష్, ఏపీ పోలీస్ శాఖలో ఐపీఎస్ లడ్డాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. డెప్యూటేషన్ పై కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు మహేష్ చంద్ర లడ్డా. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. లడ్డాను ఆంధ్రప్రదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిజాయితీ గల అధికారిగా లడ్డాకు మంచి పేరుంది. తిరిగి ఏపీ సర్వీసుకు వచ్చాక కీలక
పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయన గతంలో ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్లో ఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఏరివేతలో లడ్డా చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే ఎన్ఐఏలో కూడా పనిచేశారు. విజయవాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. జగన్పై 2019లో కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆయన విశాఖ కమిషనర్గా కూడా ఉన్నారు లడ్డా. అలాగే చెడ్డి గ్యాంగులు కావచ్చు, కాల్మనీ కావచ్చు, వీటిపై ఉక్కు పాదాన్ని మోపే ప్రయత్నం చేశారు అప్పట్లో లడ్డా. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపే నిజాయితీ గల అధికారిగా లడ్డాకు పేరుంది. అందుకే లడ్డాను తిరిగి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.